అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఉత్తమమైనటువంటి స్వభావం అంటే ఏంటి అన్న దాని గురించి ఈరోజు మాట్లాడదాం. ఏ మనిషి అయినా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా మనం గుర్తించాలి అని అంటే తన యొక్క స్వభావం ఎలా ఉంది అనేటువంటి విషయం మీదే మనందరం కూడా ఆ గుర్తింపు అనేది ఇస్తాం. స్వభావం అంటే తను వ్యవహరించేటటువంటి తీరు, తను సమాజం పట్ల తను చూపించేటటువంటి బాధ్యత, ఇతరుల పట్ల తనకున్నటువంటి ప్రవర్తన, వ్యక్తిగతంగా తను జీవించేటటువంటి జీవన విధానం, ఇది మనిషి యొక్క స్వభావంగా మనం చెప్పొచ్చు. ఏం చేస్తే ఒక మంచి మనిషి అవుతాడు, మంచి స్వభావం కలిగినటువంటి మనిషి అవుతాడు అని ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా సత్యాన్ని అనుసరించేటటువంటి మనిషి, అంటే సత్యనిష్ట కలిగినటువంటి మనిషి, అంటే అబద్ధాలు ఆడకుండా నీతిగా నిజాయితీగా ఉన్నట్లుగా మాట్లాడేటువంటి వ్యక్తి, అంటే తనలో ఉన్నటువంటి లోపాలు చాలా తక్కువగా ఉండేలా చూసుకునేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఖచ్చితంగా మంచి స్వభావం కలిగినటువంటి మనిషి అవుతాడు. జాలి కలిగి ఉండడం, దయాగుణం కలిగి ఉండటం, ఎదుటివాడికి సహాయాన్ని అందించేటటువంటి గుణం కలిగి ఉండటం, అంటే ఎక్కడైనా చిన్న బాధ కలిగితే మనం ఓదార్చేటటువంటి ప్రయత్నంలో ఉండటం, లేదా ఒక ఇబ్బంది వచ్చిన దగ్గర మనం వెళ్ళి అండగా నిలబడి భరోసా ఇచ్చేటటువంటి స్వభావం కలిగి ఉండటం, అందరూ బాగుండాలి అనేటువంటి ధోరణితో, అంటే స్వార్థాన్ని ఎక్కువగా తీసుకోకుండా తను బాగుండాలి అందరూ బాగుండాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనిషి మంచి స్వభావం కలిగినటువంటి మనిషిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. వినయాన్ని కలిగి ఉండటం, ఈరోజు సమాజంలో ₹1 డబ్బులు సంపాదిస్తే అది ఎక్కడ పట్టుకోలేనటువంటి పరిస్థితి. తెలివైనటువంటి వ్యక్తులు అనే ముసుగులో ఎవరిని లెక్క చేయనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు, అధికారం ఉంటే అధికారం వచ్చేటంత వరకు ఒక రకమైనటువంటి ప్రవర్తన, వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి ప్రవర్తన, ఇటువంటిది కాకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి తత్వం, ఎంత తెలిసినా నేను ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉండటం, అటువంటి వ్యక్తిని మనం మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా మనం పేర్కోవచ్చు. తనలో ఉన్నటువంటి భావోద్వేగాలని నియంత్రించుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి మనిషి, అంటే స్థితప్రజ్ఞత కలిగి ఉండటం, ఏది జరిగినా దాన్ని ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందించడం, స్పందించకూడని చోట తాను నియంత్రించుకోగలిగినటువంటి గుణం, అంటే చక్కటి నియంత్రణ కలిగినటువంటి, తన మీద తనకు నియంత్రణ కలిగినటువంటి వ్యక్తిని మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా అంటాం. అంటే విపరీతమైన కోపం ప్రదర్శించడం, అసహనాన్ని ప్రదర్శించడం, ఎదుటివాడిని తక్కువగా చూసేటటువంటి మనస్తత్వం, ఇవన్నీ, అంటే అహంకారం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. చాలా వినయంగా విధేయతగా ఉండేటటువంటి స్వభావం కలిగి ఉండాలి. చక్కటి మాట తీరు, ఎదుటి వ్యక్తిని గౌరవించడం, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి తత్వం, అంటే ఎదుటి వ్యక్తి యొక్క స్టేటస్ని బట్టి మాట్లాడడం కాకుండా ఎవరితోనైనా ఒకే రకంగా ఉండేటటువంటి స్వభావం, అంటే మానవత్వం కలిగి ఉండటం, మనిషిని మనిషిలా చూసేటటువంటి ఆ గుణం కలిగి ఉండటం, జంతువుల పట్ల దయ కలిగి ఉండటం, ప్రకృతి పట్ల ప్రేమను చూపించగలగటం, ఇవి చాలా ప్రధానమైనటువంటి అంశాలు. నువ్వు మంచివాడివే అని అనిపించుకోవాలని అంటే ఖచ్చితంగా ఈ బాధ్యతలను నిర్వర్తించాలి. తల్లిదండ్రులను చక్కగా చూసుకోవడం, పెద్దలను గౌరవించడం, కుటుంబం పట్ల నీ బాధ్యతను నిర్వర్తించడం, సమాజం పట్ల నీ బాధ్యతను నిర్వర్తించడం, ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు. వీటిని ఎవరైతే ఎక్కువగా పెంపొందించుకోగలుగుతారో, వాళ్ళ మాట తీరులో చేంజ్ తీసుకొచ్చుకోగలగటం, వాళ్ళ యొక్క స్వభావంలో మార్పు తీసుకొచ్చుకోగలగటం, ఏదైనా తెలియదని చెప్పడం, ఎవరైనా మంచిగా ఉంటే ఆ మంచిని ఎప్రిషియేట్ చేసేటటువంటి గుణం, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. నీ మాటే నగ్గాలని పంతానికి పోయి పట్టింపులకు పోయి తగ్గాలి. ఎక్కడైనా తగ్గాల్సిన చోట ఖచ్చితంగా తగ్గాలి. గొడవలు తగ్గుతాయి, సర్దుమణుగుతాయి, నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాం అనుకున్నప్పుడు నువ్వు తగ్గి మాట్లాడడం అనేది నేర్చుకోవాలి, తగ్గి నడుచుకోవడం అనేది నేర్చుకోగలగాలి. నీ వ్యక్తిత్వాన్ని హననం చేసినా లేదా నువ్వు ఎంత తగ్గినా దాన్ని లోకుగా తీసుకొని నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటే అది వేరే విషయం. అప్పుడు దానికి ఏ రకంగా మనం స్పందించాలో ఆ రకంగా స్పందిస్తాం. కానీ చాలా ఓపికతో, చాలా సహనంతో ఏం జరుగుతున్నా ఓపిక పట్టగలగటం, సమయానికి సమయం ఇవ్వగలగటం, ఇది చాలా మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి స్వభావాలు. ప్రజెంట్ సమాజంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మరో గుణం ఏంటంటే ఎదుటి వ్యక్తి అభిప్రాయాలను కూడా మనం భేదాభిప్రాయాలు ఉంటాయి, నీ అభిప్రాయమే కరెక్ట్ అని నువ్వు అనుకున్నట్టుగానే
ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయం కూడా కరెక్ట్ అని అతను అనుకుంటాడు. ఈ భేదాభిప్రాయాలని మనం సహించగలిగినటువంటి స్థాయికి రాగలగటం. నిజంగా ఒక చోట కూర్చొని ఏదైనా మాట్లాడేటప్పుడు డిస్కషన్స్ వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. అభిప్రాయాన్ని చెప్పినంత మాత్రం చేత ఆ వ్యక్తితో విరోధం ఉన్నట్టు కాదు, నిన్న ఆ వ్యక్తి ఒక శత్రువుగానో ఒక విరోధుగానో చూస్తున్నట్టు కాదు. అభిప్రాయాల్ని స్వేచ్ఛగా నిర్భయంగా వెల్లడించవచ్చు. కానీ చివరికి అందరం కలిసి ఒక ఏకాభిప్రాయానికి రాగలిగినటువంటి ఆ స్థితిలో మనిషి ఉండగలగాలి. అంతేగాని నా మాట నెగ్గాలనేటువంటి భావం కాకుండా ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాలను కూడా మనం స్వీకరించగలిగినటువంటి స్థాయికి మనం రాగలిగినప్పుడు అది మన మంచి స్వభావం, ఆదర్శవంతమైనటువంటి స్వభావం అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ప్రతిదాన్ని సానుకూలంగా ఆలోచించుకోగలగటం, ఈ సానుకూలత అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అంటే నువ్వు ప్రతిదాన్ని నెగిటివ్గా ప్రతికూలంగా ఆలోచించుకుంటూ నువ్వు బాధపడిపోతూ నీ బాధను ఇంకొకరికి చెప్పుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇవి కాదు మనం చేయాల్సింది. మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అందరిలోనూ మంచిని చూస్తాడు, ప్రతి దాంట్లోనూ మంచిని చూస్తాడు, అవకాశాలను అందిపుచ్చుకుంటాడు, ఆ విధమైనటువంటి ప్రయాణం ముందుకెళ్తాడు. అలాగే కష్టపడేటువంటి తత్వం. ఒక మనిషి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని అంటే ఆయాచితంగా వచ్చే దేని మీద ఆధారపడ్డ అతను నీతిగా నిజాయితీగా ఉంటాడు, కష్టపడతాడు, కష్టానికి అయినటువంటి ఫలితాన్ని ఆశిస్తాడు, విలువలు పాటించేటటువంటి జీవన విధానం ఉంటుంది. తను ఎంత కష్టపడ్డాడో అంతే ఆశించేటటువంటి వ్యక్తి చాలా మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అవుతాడు. కొంతమంది చూస్తూ ఉంటాం, ఏదైనా మనకి సంబంధించినటువంటి పనులు చేయించుకునేటప్పుడు అసలు తను చేసినటువంటి పనికి న్యాయబద్ధంగా డబ్బులు అడిగితే అసలు బేరం ఆడాల్సినటువంటి అవసరం కూడా లేకుండా అడిగేటటువంటి వ్యక్తులు ఉన్నారు. అది వ్యాపారాలు అలా చేసేటటువంటి వ్యక్తులు కూడా లేకపోవాలా. ఎంత ఆశించాలో అంతే ఆశించడం, మోసం చేయకుండా ఉండటం, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అలాగే నమ్మక ద్రోహం చేయకుండా ఉండేటటువంటి స్వభావం. స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఒక మాట అంటే మాట కట్టుబడి ఉండడం, నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ఇచ్చినటువంటి మాటను పోషించుకునేటువంటి తత్వం, ఇటువంటి స్వభావాలు మనిషి అలవాటు చేసుకోవాలి. అంటే మన ఆలోచనలు, మనం చేసేటటువంటి పనులు, మనం ప్రవర్తించేటటువంటి తీరు మన యొక్క స్వభావాన్ని బయటికి చూపిస్తుంది. జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి, ఎదుటి వ్యక్తిని గౌరవించి మాట్లాడాలి, అందరినీ సమానంగా చూసేటటువంటి ఆ మనస్తత్వానికి రావాలి. నీతిగా నిజాయితీగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని, అంటే ఏదైతే సమాజంలో ఉండాలని నిర్దేశించబడిందో ఆ నిర్దేశించబడినటువంటి విధంగా మనిషి కనుక జీవించగలిగితే, వినయం విధేయత కలిగి ఉంటే ఖచ్చితంగా మనిషి చక్కటి స్వభావం కలిగినటువంటి మనిషిగా మనం పేర్కొనవచ్చు. పిల్లలకి మనం అది నేర్పియాలి, విలువలు నేర్పించాలి, నిజాయితీగా ఉండడం నేర్పించాలి, కష్టపడేటువంటి తత్వాన్ని మనం వాళ్ళకి అలవాటు చేయాలి, ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకునేటువంటి ఆ విధానాన్ని వాళ్ళకి అలవాటు చేయాలి. మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి అనేటువంటి ఆలోచన దానికి తీసుకురావాలి. జంతువుల పట్ల వాళ్ళకి ప్రేమ కలిగేలాగా, దయ కలిగేలాగా మనం వాళ్ళకి చిన్నతనం నుంచి మనం నేర్పించి, ప్రకృతి వినాశనానికి ఎవరు కూడా ముందుకు వెళ్ళకూడదు, ప్రకృతిని పరిరక్షించుకోవాలి, కాపాడుకోవాలి అనేటువంటి విషయాలు మనం నేర్పించగలగాలి. కాబట్టి ఈ స్వభావాన్ని మనం నేర్పించగలిగితే ఖచ్చితంగా మనిషి చక్కటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అవుతాడు. ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా అతను నిలబడేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం కూడా మన స్వభావాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తున్నామా, మన మీద మన నియంత్రణ కోల్పోతున్నామా, కష్టపడి జీవిస్తున్నామా, ధర్మబద్ధంగానే ఉన్నామా, నీతిగా ఉన్నామా, నిజాయితీగా ఉన్నామా, నమ్మక ద్రోహం చేయకుండానే ఉన్నామా, నమ్మిన వాళ్ళని ఏ విధంగా మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. మనోభావాలతో, ఎవరి మనోభావాలతో కూడా మనం ఆడుకోకూడదు, ఎవరి మనోభావాలతో ఆడుకోకూడదు. అబద్ధాలు ఆడి అప్పటికప్పుడు మనం నెగ్గేయచ్చు, మోసం చేసి అప్పటికప్పుడు ఎదిగిపోవచ్చు, అధికారంలోకి వచ్చేయచ్చు, డబ్బు సంపాదించేయచ్చు. కానీ నిజమైనటువంటి ప్రేమని, నమ్మకాన్ని మనం శాశ్వతంగా ఆ వ్యక్తి దగ్గర నుంచి కోల్పోతాం. అందుకని మనోభావాలని దెబ్బతీయకుండా మనం ఉండాలి. నిజంగా ఏ వ్యక్తి అయితే ఇంత చక్కటి స్వభావం కలిగి ఉన్నాడో తనకి అంతకు మించినటువంటి ఆభరణం మరొకటి ఉండదు. గౌరవం, సమాజం నుంచి చక్కటి గౌరవం దక్కుతుంది, మంచి వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకోగలుగుతాడు. తను ఏది చేసినా అది సక్సెస్ దిశగా వెళ్తుంది, అందరూ సహకరిస్తారు. కాబట్టి మనం కూడా అటువంటి స్వభావాన్ని అలవాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.